నీ నిర్లక్ష్యం నిన్ను కాటేస్తుంది. నీ పని నువ్వు చేసుకోవటానికి నీకు బద్ధకం అని ప్రతి యాంత్రిక శక్తిపై ఆధారపడుతూ చివరికి భూప్రపంచంపై యాంత్రిక శక్తులు తప్ప మానవ మనుగడ ఎక్కడా అనే ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, వస్తాయి కూడా. చక్కటి పల్లెటూర్లను రియల్ ఎస్టేట్ ఫ్యాక్టరీస్ అభివృద్ధి అనే పేరుతో పల్లె బ్రతుకుల్లో కుంపటి పెట్టి మారి విధ్వంసాలు సృష్టించి వినాశనం చేసి నిర్మూలిస్తున్నారు. చివరికి మనిషి తను తీసుకున్న గోతిలోనే తానే సమాధి అవుతున్నాడు. ఇది కేవలం ఒక వ్యక్తి చెడ్డ ఆలోచనతోనే మొదలయ్యి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. గ్రేటర్లోని బెంజిన్ భూతం నెమ్మదిగా కోరలు చాస్తుంది. వాతావరణంలో ఈ మూలకం మోతాదు కొన్ని ప్రాంతాల్లో శృతిమించుతుంది. ఇలాగే కొనసాగితే క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఘనపు మీటర్లో గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడదు. హెచ్సియులో గత ఏడాది డిసెంబర్లో ఇది 7.95కు చేరింది. పాస్మేలరంలో మేలో 10.25, జూపార్క్ వద్ద ఫిబ్రవరిలో 6.73, మార్చిలో 5.72, మేలో 5.17గా నమోదైంది. పీసీబీ వార్షిక నిమోదికలో వెల్లడించిన ప్రతి నెల 25,000 కొత్త వాహనాలు రోడ్డెక్కడంతో పాటు 15 ఏళ్లకు మించిన వాహనాలు తిరగటంతో నగరం పొగచూర్ణంతో నిండిపోయింది. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోల్ ఉత్పత్తులు విచక్షణారహితంగా వాడటంతో బెంజిన్ భూతం జడలు విప్పుకుంటుంది. బెంజిన్ మూలకం అవధులు దాటితే అనర్థాలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావం అధికం. ఈ మూలకం విచ్ఛిన్నం అవటానికి 10 నుంచి 30 ఏళ్ళు పడుతుంది. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుంది. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్తుంది. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలుతాయని పీసీబీ అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమి సంహారకాలు, రబ్బర్, బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లో బెంజిన్ మోతాదు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక వాడల్లో విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజిన్ విడుదల అవుతుందని చెప్పటానికి పాస్మాలిక్లోని దాని పరిణామం 10.25గా నమోదవుతుందని నిదర్శనం.